వాహనమైన ఐరావతానికి దాన్ని అలంకరించాడు. దానికి కోపరుద్రుడైన ఋషి ఇంద్రుడు మరియు దేవతలందరినీ శక్తిని అదృష్టాన్ని కోల్పోవాలని శపించాడు. దాంతో దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధంలో దేవతలు త్రిలోకాలను ఓడిపోయి నియంత్రణను కోల్పోయారు. అప్పుడు దేవతలందరూ శ్రీ మహావిష్ణువు సూచన మేరకు రాక్షసులతో సంధి చేసుకొని అమరత్వం కోసం క్రౌంచఖండం చుట్టూ ఉన్న 7 సముద్రాలలో 5వదైన పాలసాగరాన్ని మదనం చేసి అమృతాన్ని సాధించాలి అని సంకల్పించారు. ఇక మొదలు పెట్టండి. ఆ నారాయణి ఆజ్ఞ ప్రకారం దేవుళ్ళందరూ తలభాగం వైపు, దానవులు తోక వైపు కదలండి. ఆగండి, మేము రాక్షసులము, మిమ్మల్ని యుద్ధంలో గెలిచిన వాళ్ళము, పరాక్రమంతులము. అలాంటిది మేము ఒక పాము తోక పట్టుకోవటమా? అవమానం. ఇక ఆ విష్ణాజ్ఞ మేము ఎన్నటికీ శిరస వహించం. మేము తల భాగాన్ని ఉండదుము. అట్లనే కానివ్వండి. దైత్యరాజా, ఒప్పందం ప్రకారం ఏది వచ్చినా సమపాలలో పంచాలి. అసురులు ఇచ్చిన మాట తప్పరు. మందర పర్వతం సాగరంలో నిలవలేదు. మదనం అసంభవం. హే లోకనాథ, నీవే మాకు దిక్కు. పాహిమాం పాహిమాం. ఇక మదనాన్ని మొదలుపెట్టండి. దేవేంద్ర, మాకు ఏమయ్యను? మా దైత్య గురువు శుక్రాచార్య వారు వారి వద్దనున్న సంజీవ మంత్రముతో మమ్మల్ని కాపాడేదరు. ఇప్పుడు మీరే శక్తిహీనులు. ఈ ఆటంకం తొలగిన తరువాత మళ్ళీ మంత్రాన్ని చేసేదము. అంతవరకు దైత్యులు పదండి. ఓం నమః శివాయ. విశ్వేశ్వర, ఈ హాలాహలాన్ని విశ్వరక్షణకు పరిష్కారం మీరే చూపారు. జగత్ కళ్యాణం కోసం దాన్ని అవసరము మేమే భక్షించి మా గరులంపై స్తంభింపజేస్తాం. స్వామి, నేదు తమ్ముడు కాలకూట విష ప్రభావం నుండి సమస్త జీవకోటిని రక్షించారు. ధన్యోస్మి భూతనాథ, ధన్యోస్మి. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హే మహాశివ, అగ్నిని దహించిన సూర్యుడి వలె విషాన్ని సేవించిన మీకు ఈ దైత్యరాజు కనమెల్లుతున్నాడు. ఇక ఏ ఆటంకం లేకుండా సాగర మదనాన్ని పూర్తి చేయండి. ఒప్పందం ప్రకారం అది ఇరువురికి చెందును.
నీవు నీ అపురూపమైన లావణ్యంతో మమ్మల్ని మంత్రముగ్ధులు చేసిద్వే. నేను జగన్మోహిని మీ క్షీరసాగర మదన విజయాన్ని పంచుకోవాలని ఇచ్చేశాను. మోహిని, అది దేవుళ్లకు దానవులకు సంపాదనలో పంచాలి. అదే న్యాయం. లేదు. శాపం వలన మేము కోల్పోయినవి మరలా మదనంతో తిరిగి చేరాను. ఉచ్చేసాము మీకే ఇచ్చితమే. ఇక మిగిలినది అమృతమేగా, దానిని సమానంగా పంచుకుందాం. ఆగండి ఆగండి. మీకు నమ్మకమైతే, మీకు సమ్మతమైతే నా సహస్పాలతో అమృతాన్ని మీ అందరికీ అందిస్తాను. తరువాత పక్షపాతం అనరాదు మరి. చేసిన భాగం చేతుగాను ప్రసిద్ధి చెందుతుంది.